ఓం నమ శివాయ. జై మాతా ది. అందరికీ నమస్కారం. హాయ్, కాటా చంద్రశేఖర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆది శంకరాచార్యులు మనకు అందించిన అద్భుతమైన వరం సౌందర్యలహరిలోని 34వ శ్లోకము గురించి తెలుసుకుందాం. శ్లోకం: శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషః శేషిత్వయా ముభయా సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసా పరానందపరయోః. పద్యము: భగవతి నీవు ఆనంద భైరవునకు రవి శశి స్తనయుగ శరీరము వగుదు. ఆ నవయూహ పరుడ నగాత్మకుండు నీకు దేహమై విశ్వంబు నిండుయుండు. శేషమతడైన ఓ తల్లి శేషివీవు, శేషి అతడైన అప్పుడు శేషమీవు. పరానంద సమరస పాత్రులైన భైరవి భైరవులు మీరిరువురు సామరస్య ప్రతీకలు. జగతి యందు ప్రీతితో సతము నమస్కరింతుమమ్మా. వ్యాఖ్య: అమ్మా భగవతి, భారతి, సూర్యచంద్రులు నీకు తాటంకాలుగా కొంతసేపు ప్రకాశిస్తుంటారు. ఆ సూర్యచంద్రులే నీ పాలిన్లుగా అమృత కుంభాలై జీవకోటికి ఆనందాన్నిస్తాయి. మరొకసారి ఆ సూర్యచంద్రులే నీ నేత్రాలుగా విరాజిల్లుతుంటాయి. తల్లి, కాలరూప చిహ్నాలైన సూర్యచంద్రులు నీ శరీరంలో భాగాలుగా అలంకృతాలవుతుంటాయి. నవయుహాత్మకుడు ఆనంద భైరవుడు అయిన శివుడు నీ శరీరం, నీవు శేషం. ఆ పరమశివుడు శేషి. మరొకప్పుడు ఆ శివుడు శేషం, నీవు శేషివి. మీరిరువురు దోషరహితులు, మంగళమూర్తులు, పరానందుల ఆనంద భైరవులైన మీరు సర్వవిధాల సములై నా హృదయములో భాసిస్తున్నారు తల్లి. నమ శివాభ్యాం జగదీశ్వరీభ్యాం జగత్పతిభ్యాం జయ విగ్రహాభ్యాం జంబారిముఖైరభివందితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన హాయ్ కాటా చంద్రశేఖర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.